భారతదేశ రైతు సోదరులకు నమస్కారాలు. ఈరోజు మనం అనంతపురం జిల్లా విడపనకల్ మండలంలో ఉన్నటువంటి ఒక ఆదర్శ రైతు వేరుశెనగ పొలంలో ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది నా వెనక సైడ్ ఉన్నదంతా వేరుశెనగ పొలం. ఈరోజు కోతలు జరిగాయి, అంటే హార్వెస్ట్ జరిగింది. ఇది ఆగస్టు 1వ తారీఖు విత్తనం వేయటం జరిగింది. ఈరోజు కరెక్ట్గా 120 రోజులైంది. ఈరోజు కోత కోయటం జరిగింది. వేరుశెనగ పంట గురించి వెరైటీ చెప్పకుండా చెప్తున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. వెరైటీ గురించి నేను మీకు డైరెక్ట్గా చూపించే ప్రయత్నం చేస్తా. ఈ వెరైటీ కొద్దిగా దక్షిణ భారతదేశంలో బాగా ప్రతిష్టాత్మకమైనటువంటి వేరుశెనగ రకం. ఇది కొత్తగా విడుదలైంది, అంటే కొత్తగా పరిచయం అయింది. విడుదలయ్యి 2019 అయినప్పటికీ ఇప్పుడు కొత్తగా పరిచయం అయింది. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం, అంటే పరిశోధన చేసాం. అధిక దిగుబడులు రావాలి, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ఆదర్శ రైతులు మీకు పరిచయం చేసే ముందు ఈ వెరైటీ ఏంటి అనేది వివరంగా వివరిస్తా. DH 256 ధార్వాడ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ వెరైటీని 2019లో రిలీజ్ చేశారు. చాలామంది రైతులు అధిక దిగుబడులు రావాలనే ఉద్దేశంతో వాళ్ళు అన్వేషణ చేపట్టారు. ఏదైనా కొత్త వెరైటీతో ఎక్కువ దిగుబడులు సాధించి ఒక ₹4 సంపాదిద్దామన్న ఆలోచనలో వచ్చిన ఆలోచనే ఇది. ధార్వాడ అగ్రికల్చర్ యూనివర్సిటీ రిలీజ్ చేసినటువంటి 256 రకం. ఇది మేము ఆగస్టు మాసంలో 2025 సాగు చేయటానికి ఒక రైతుని ఎంచుకోవటం జరిగింది. ఇది నల్లరేగడి పొలం. నల్లరేగడి పొలం అవ్వకుండా రెడ్ సాయిల్ అంటే బాగుండేది, కానీ ఈ రైతుకి నల్లరేగడి పొలం ఉండటం వల్ల ఆ సందర్భంలో మాకు ఎర్ర నేలలు దొరకలేకపోవటం వల్ల ఈ పొలాన్ని సెలెక్ట్ చేసి సాగు చేయటం జరిగింది. తక్కువ విత్తన మోతాదు వేసాము, అంటే ఒక ఎకరానికి 70 కేజీలు విత్తనాలు మాత్రమే వేసాము. అంటే ఇది 1 ఎకరా 70 సెంట్లు ఉంటుంది. దాదాపుగా 130 కేజీలు మాత్రమే వేయటం జరిగింది. అయితే కొంత ఎక్కువ వేసాం, ఎందుకంటే వర్షాలు వచ్చి ఏమైనా చచ్చిపోతే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో. ఇప్పుడు హార్వెస్ట్ చేసాం. ఒకసారి చూడండి ఎన్ని పక్క కొమ్మలు వచ్చినాయో. ఇక్కడ పక్క కొమ్మలు ఎన్ని ఉన్నాయో, ఇక్కడ 25 పైచీలకు పక్క కొమ్మలు ఉన్నాయి. ఇక్కడ కాయలు 25కి ఒక్కొక్క పక్క కొమ్మకి 2 వచ్చాయి. దాదాపుగా 50 పైన కాయలు వచ్చాయి. ఈ కాయలన్నీ కూడా బాగా ఫుల్ మెచ్యూర్ అయ్యాయి, అంటే పూర్తిగా కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేసాం. 2-3 రోజుల తర్వాత డ్రై చేసి ఇది జిన్నాకి వేసిన తర్వాత ఇది బయటకు వస్తాయి. చాలా ఫుల్ క్వాలిటీతో ఉన్నాయి. ఇది DH 256 యొక్క మేము సోయింగ్ చేసినప్పటి నుంచి హార్వెస్టింగ్ చేసే వరకు జరిగినటువంటి వివరణ. ఇది రైతు పొలంలో రైతు దంపతులు ఎలా సాగు చేశారో వాళ్ళ మాటల్లోనే విందాం. ఒకసారి కలుద్దాం రండి. ఇక్కడ ఉన్నటువంటి రైతు ఆదర్శ రైతు, యువ రైతు, వారి సతీమణి, ఆమె పేరు అంబిక. వీరిద్దరూ కలిసి ఎప్పుడు చేదోడు వాదోడుగా వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఇంత మునుపు వాటర్ మిల్లన్ కూడా చేసి చాలా మంచి దిగుబడులు సాధించారు. ఇప్పుడు కొత్తగా విడుదలైనటువంటి DH 256 రకాన్ని ఎలా సాగు చేశారో ఆయన మాటల్లో అయిందాం. యువ రైతు పేరు రఘు. ఇప్పుడు రఘు, ఇది మనం ఎన్నో తారీఖు వేసాము? 8/1 తారీఖు ఫస్ట్ వీక్లో. సో వేసినప్పుడు ఏమనిపించి వేసావు? ఎక్కువ దిగుబడులు రావాలని వేసాము. పాత రకాలు వేసి అలసిపోయాము, ఎక్కువ దిగుబడులు రావాలి అని వేసావు కదా. ఏ ఉద్దేశంతో వేసావు? అంటే ఎక్కువ దిగుబడులు అంటే ఎకరాకు ఎన్ని రావాలని వేసావు? ఎకరాకు 50 నుంచి 70 బస్తాలు అని చెప్పారు సార్ మీరు. అవి ఎన్ని వస్తాయి? 50 రాన్లు అనుకుని వేసాము. ఇప్పుడైతే 50 పైగానే వస్తాయి సార్ ఎకరాకి. ఓకే, ఇప్పుడు ఇంకా అంత బాగా రాలేదని నా ఉద్దేశము. అంటే వాతావరణం అనుకూలించలేదా, లేకుంటే నువ్వు ఏమైనా నిర్లక్ష్యం చేసావా? వర్షాలు ఎక్కువ వచ్చాయి సార్ దీనికి. అంటే ఈ సంవత్సరం వర్షపాతం రావటం వల్ల పూత సమయంలో సరైన పూత రాకపోవటం అనేది ఎక్కువ ఇబ్బంది పెట్టింది. బెట్టకు రాలేదు, పూత వస్తుంది, బెట్టకు రాలేదన్నమాట. బెట్టుకు వచ్చి పూత ఎక్కువ వచ్చేది, బెట్టకు రాలేదు కాబట్టి పూత తక్కువ వచ్చి అట్లే మగ్గిపోయింది పూత కూడా. ఓకే, అయితే
వర్షపాతం ఎక్కువ రావడం వల్ల దిగుబడికి గండి కొట్టింది అనే అభిప్రాయం మనకు ఫైనల్గా అర్థమైంది. లేకుంటే ఇంకా బాగా వచ్చేదా? కెపాసిటీ ఉందా? బాగా దిగుబడి వచ్చే కెపాసిటీ ఉందా? ఉంది సార్. అంటే వర్షపాతం ఎక్కువ అవడం వల్ల దిగుబడి తప్ప మనం చేస్తున్న యాజమాన్య పద్ధతులన్నీ అన్ని పర్ఫెక్ట్ గా టైం టు టైం చేసాం. అంటే ఎరువులు తక్కువే సార్, పెట్టుబడి కూడా తక్కువ, ఏం రాదు. ఒకసారి ఎరువు వేసినాము, 2 సార్లు ముందు కొట్టినాము అంతే సార్. అంటే దుక్కిలోకి ఎరువు వేసావా? కలుపు తీసిన తర్వాత వేసాం సార్. దుక్కిలోకి వెళ్ళా, ఓన్లీ విత్తనాలే. ఓకే. ఒకవేళ 2-3 సార్లు ఎరువులు వేసి మంచి మందులు కొట్టి వాతావరణం అనుకూలిస్తే ఇది ఎకరాకి 50 నుంచి పై చిలుకు వచ్చే అవకాశం ఉందా? వస్తాయి సార్. ఉందా? వస్తాయి ఖచ్చితంగా వస్తాయి సార్. ఇప్పుడు మీరు పట్టుకున్న చెట్టు ఒకటే రెండా? ఒకటే సార్. ఒకటే చెట్టేనా? ఇది నా చేతిలో వేయండి, చూపించండి. ఇది ఒకటే చెట్ట? ఇవన్నీ ఎన్ని ఉంటాయి? ఒక 50 కొమ్మలు, పక్క కొమ్మలు ఎన్ని ఉంటాయి? ఒక 25 పైన ఉంటాయి. 25 నుంచి 30 ఉంటాయి సార్. ఇప్పుడు దీనికి ఒక్కొక్క పక్క కొమ్మకి 2 చొప్పున కాసిన దాదాపుగా 50 నుంచి 60 ఉంటాయి. అదేలే, ఒక్కొక్క పక్క కొమ్మకు 2 నుంచి 4 కూడా వచ్చినాయి అంటున్నావు. ఇప్పుడు ఒక 25 అనుకుంటా, 2 చొప్పున వేసుకున్నా 50 నుంచి 60 పైన ఉంటాయి కదా. అందాజుగా ఇవి ఒకసారి లెక్క పెట్టండి. 1, 2 మీరు లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31. ఓకే, 25 నుంచి 30 దాకా పక్క కొమ్మలు బాగా వచ్చాయి. అంటే స్ప్రెడ్ వెరైటీ కదా, సెమీ స్ప్రెడ్ వెరైటీ అవ్వటం వల్ల ఎక్కువ పక్క కొమ్మలు వచ్చినాయి. ఒక్కొక్క పక్క కొమ్మని మనం ఓపెన్ చేసి చూద్దాం. ఒక్క పక్క కొమ్మ ఇది మీరు కౌంట్ చేశారు కదా, ఇది కౌంట్ చేశారు. దీనికి ఎన్ని కాసినాయో చూడు. దీని పిల్లలు ఎంతమంది చూద్దాం. ఇప్పుడు ఇది కౌంట్ చేసావు కదా, 2 ఉన్నాయి. దీనికి 2 ఉన్నాయి. అదే ఈ పక్క కొమ్మకు చూద్దాం. ఈ పక్క కొమ్మకి 2 ఉన్నాయి. అట్లనే ఈ పక్క కొమ్మకు చూద్దాం. దీనికి 3, దీనికి 3 ఉన్నాయి. అంటే మనకు ఇక్కడ 30 ఉన్నాయంటే 2 నుంచి 3 మధ్యలో వేసుకున్న 50 నుంచి 60 కాయలు వచ్చే అవకాశం ఉంది. 60 కాయలు వచ్చాయంటే డెఫినెట్గా 50 నుంచి 60-70 బ్యాగులు కాసే అవకాశం ఉందంటావా లేదంటావా? నీ అనుభవంలో చెప్పు. ఉంది సార్. అంటే ఇంకా చాలా వచ్చినాయి సార్. ఇవి వచ్చినాక మగ్గిపోయినాయి సార్. వర్షం ఎక్కువైపోయి గుడ్లు కాలేదు. ఓకే, లేకపోతే ఇవి కూడా ఇప్పుడు ఒకసారి మీ సతీమణిని అడుగుదాము. కాదు అమ్మా, ఇప్పుడు ఇలా ఉంది, కరెక్ట్గా పూత దశలో కాయలు ఊడలు దిగే సమయంలో గినా ఇందులో ఒక డ్రమ్ము కానీ తొక్కి ఉంటే, డ్రమ్ములో నీళ్ళు కానీ వేసి తొక్కుంటే ఇవన్నీ కూడా ఊడలన్నీ లావ్ అయిపోయి దిగుబడి పెరిగేదా లేదా? మీరు ఇంత ఐడియా ఉన్న వాళ్ళు ఎందుకు డ్రమ్మును వేయలేకపోయారు? వర్షము వచ్చింది, మీరు ఈ యాజమాన్య పద్ధతి చేయటానికి అనుకూలించలేదు, బురదగా ఉంది. ఒకవేళ అలాంటి అవకాశమే ఉంటే ఇవన్నీ కూడా కాయలు అయ్యే అవకాశం ఉంది కదా. ఇప్పుడు కింద మాత్రమే కాపు వచ్చింది, ఈ కాపు అంతా మనకు రాలేకపోయింది. ఒకవేళ మనం ఈ కాపును రాబట్టాలంటే ఇంకాస్త రిస్క్ చేసి డ్రమ్ము తోలటం కానీ ఒకసారి నీళ్ళు కట్టింటే బాగా వచ్చేసారు. అది నీళ్ళు కట్టగా వర్షానికి కాబట్టి అంత బాధ వచ్చింది. ఇది కేవలం వర్షాభావానికేనా, నీటి పారుదల కింద కాదు. ఒకవేళ మనము నీటి పారుదల ఎందుకు వేయలేదు? వర్షం ఎక్కువైపోయింది సార్. నీటి పారుదల వేసింటే ఇంకా ఎక్కువ వచ్చే గుడ్లు అవి. ఓకే, ఇది పూర్తిగా నీటి పారుదల కాకుండా వర్షాభావానికి మాత్రమే పండించాం, వర్షపాతానికి మాత్రమే పండించాం. వానకార పంట ఇది. వానకార పంట. ఇరిగేషన్ మనం ఇవ్వలేదు. ఎరువులు ఎన్నిసార్లు వేసారు? ఒకేసారి వేసాను సార్. సరే, ముందు నుంచి మాట్లాడదాము. ఈ విత్తనాలు మీరు ఏ గొర్రెతో విత్తారు? గడ్డగూర సార్. మా గడ్డగూర 16 బీజాలు దొరికిద్దాం. 16 ఇంచులు 16 సెంటీమీటర్లు నిడివి ఉన్నటువంటి గొర్రెతో మనం విత్తాము. ఎన్ని రోజులకు మొలకొచ్చింది సార్? 8 నుంచి 10 రోజులు. 8 నుంచి 10 రోజులకు మొలకొచ్చేసింది. బయటకు వచ్చేసి మొత్తం అంతా వరుసగా, అంటే మీరు ఎన్ని విత్తనాలు వేస్తే అన్ని విత్తనాలు జనరేట్ అయ్యాయా? అవి ఏమైందంటే తేమ తక్కువ అయ్యి కొద్దిగా పైన కింద పడినాయి, దానికి తక్కువ వచ్చింది. అంటే మన మిస్టేక్ ఉంది, కొద్ది జాగ్రత్తలు వహించాలా. అంటే తేమ సమృద్ధిగా ఉన్నప్పుడు విత్తనాలు వేసుకోవాలా,
గొర్రు కూడా సమ దూరంలో సమ లోతులో పడేటట్టుగా మనం గమనించాలి. సో అక్కడ మనకు కొద్దిగా మిస్ చేయకుండా వల్ల పల్చనైంది. ఒకవేళ లేదంటే ఇంకాస్త అడుగు అయ్యి అంటే ఆ విత్తన సంఖ్య బాగా వచ్చి ఇంకా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ ఈసారి మనం తప్పు చేయకూడదు ఇంకోసారి వేసినప్పుడు. సరే, తర్వాత మీరు సేద్యం ఎన్ని గంటలు ఎన్ని రోజులు చేశారు సార్? 25 రోజులు చేశాను సార్. 25 రోజులకి అంతర్ కృషి చేశారు ఒకసారి చేసి కలుపు తీసారా? తీలేదు సార్, కలుపు తీలే, అంతర్ శుద్ధి మాత్రమే చేసినాము, ఎరువు వేసినాము. అప్పుడు దీనికి ఏమైనా ఆకు బాగా వచ్చి ఉంటుంది, దోమ గానీ తెగుళ్ళు గానీ ఏమైనా వచ్చాయా? ఎప్పుడు దోమ చూసారు చేనులోనా? అంటే ఈ పంట 120 రోజుల నిడివిలో దోమే రాలేదు, చూడలే అసలు. పురుగు ఏమైనా వచ్చిందా? పురుగు ఒక్కసారి వచ్చింది సార్, లైట్ గా ఒకసారి పురుగు మందు కొట్టారు. తెగుళ్ళు ఏమన్నా వచ్చిందా? తెగులు కథ లేదు సార్, తెగుళ్ళు రాలేదు, బూడిద రాలేదు, ఆకుమచ్చ తెగులు రాలేదు, తుప్పు తెగులు రాలేదు, దోమ రాలేదు, కేవలం పురుగు ఒకసారి వచ్చింది మాత్రం కొట్టారు. అంటే దీన్ని బట్టి కొత్త వెరైటీకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్టు మనం భావించవచ్చా? అంటే పెట్టుబడులు తగ్గటానికి ప్రధానం ఏంటంటే ఆకుమచ్చ తెగులు, దోమపోటు, బూడిద బాగా విస్తారంగా వస్తున్నాయి ఇప్పుడు పాత రకాలన్నిటికీ. ఇక్కడ చూస్తుంటే ఎక్కడ కూడా చూడండి ఈ కాండం కుళ్ళు తెగులు కానీ కాండం చాలా ఆరోగ్యంగా ఉన్నాయి, ఎక్కడ కానీ గుడ్లు భూమిలోకి పోలేదు, ఎన్ని కాసినాయో అన్ని చెట్టుకే కరుచుకొని రావడం జరిగింది. ఇక్కడ గమనించాం. దీన్ని బట్టి ఇక్కడ సాయిల్ బార్న్ డిసీజ్, భూమి ద్వారా సంక్రమించే రోగాలు ఈ వెరైటీకి రాలేదు. అలానే ఆకులకు షూట్ జోన్లో అంటే ఫోలియర్ డిసీజెస్ కూడా ఎక్కువగా రాలేదు. మీరు కూడా ఎక్కువ మందులు స్ప్రే చేయలేదు. ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ చాలా రకాలు TMV2లు K6లు వేస్తున్నారు, వాటికి ఎక్కువ సార్లు మందులు కొడుతున్నారు, నాశనలు ఎక్కువగా కొడుతున్నారు. దీనికి కొట్టే అవకాశం లేదంటారు? మేమైతే 2 సార్లు కొట్టాం సార్. ఒకటి 25 రోజులు, 30 రోజులు, ఒకటి 50 రోజుల్లో చిన్న మందులు కొట్టినాం. సో అంటే పెట్టుబడి కూడా బాగా తగ్గుతుంది, సో దిగుబడికి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఇప్పుడు ఫైనల్గా మీరు చాలా రకాల పంటలు వేసింటారు, వేరుశనగ కూడా వేసింటారు కదమ్మా అంబిక. ఇప్పుడు ఈ వెరైటీ గురించి నీకు ఏమనిపిస్తుంది? రైతు వేసుకోవచ్చా ఈ వెరైటీని? లాభసాటిగా ఉంటుందా? ఇప్పుడు మీరు మీ చేనులో సాగు చేశారు, ఇద్దరు కష్టపడి ఈరోజు హార్వెస్ట్ చేశారు, 2-3 రోజుల్లో మీకు ఇంకా పంట మీ చేతికి వస్తుంది. పోయిన ఆ రకాలకి ఈ రకాలు చూస్తే ఇది దిగుబడి బాగా పెరిగే అవకాశం ఉందా? ఎంత రావచ్చు అని అనుకుంటున్నారు ఇప్పుడు అందాజుగా? మీరు కొంతమంది చెప్పుంటారు కదా అనుభవజ్ఞులు, ఒక 60 బస్తాలు పైన 60 అనుకున్నాం సార్. 60 బ్యాగుల పైన 60-70 మధ్యలో వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. చాలా మిస్టేక్స్ జరిగినాయి, ప్రకృతి కూడా మాకు అనుకూలించలేదు, కానీ ఇది ప్రకృతి అనుకూలిస్తే మాత్రం చాలా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని. ఇప్పుడు నీ గట్ ఫీలింగ్ చెప్పు, ఒకవేళ రబీ సీజన్లో 1 ఎకరాకి వేసుకుంటే నువ్వు 50 నుంచి 60 బ్యాగులు తీసే అవకాశం ఉందా? తీసే ధైర్యం వస్తుందా? ఈ వెరైటీగా కెపాసిటీ అంత సమర్థత ఉందని నువ్వు భావిస్తున్నావు? మరి రైతులకు చెప్పు, ఇది ఉపయోగించుకోవాలా, వేసుకోవాలా లేదా? మీ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని చేస్తే దిగుబడి బాగా వస్తుందని అనిపిస్తుందా? ఒకసారి రైతులకు చెప్పు. ఈ రకాన్ని, ఈ వేరుశనగ రకం వచ్చేసి మేము ఎప్పుడు వేయలే, మామూలు K6 ట్యాగ్, గిడ్డి ట్యాగు, ఎత్త ట్యాగ్ అనేవి వేసుకుంటాం సార్. ఇప్పుడు వచ్చేసి ఇదేం సార్, DH 256 రకము మాకైతే ఇప్పటికైతే బాగా కనబడింది సార్. ఈసారి పెట్టుబడి తక్కువ, మాకు పని తక్కువ సార్, ఏ పని ఎక్కువ లేదు, వర్షాధారం పండించేసి వెనక సార్. ఇది మేమైతే ఏం పని చేయలేదు ఈసారి. రైతులు అయితే బాగుంటుంది సార్, వేసుకుంటే అందరూ వేసుకుని, ఎవరైనా వేసుకుని ఏ భూమిలో ఎర్ర నేల కానీ నల్ల నేల ఏ నెల వేసుకుని బాగా వస్తుంది సార్ పంట. ఇది ఈసారి మళ్ళీ నేను ఎకరా కూడా వేస్తాను సార్. ఇప్పుడు ఇవే విత్తనాలు తీసుకుని వేస్తాం అనుకున్నాను. వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వీడియో తీద్దాం. ఎకరాకి 50 నుంచి 60 బ్యాగాలు తీసి. సార్ వర్షాలు రావు సార్, ఎండాకాలం రావు సార్ వర్షాలు, రబీ సీజన్ లో వేస్తానంటావు ఇప్పుడు. ఓకే రైతు సోదరులారా, ఒకసారి మీరు కూడా అధిక దిగుబడులు కావాలనే వేరుశనగ రైతులకు ఇది ఒక మీకు సాక్ష్యం, ఆధారం. ఇలాంటి వెరైటీల కోసం మీరు మనస్సు అన్వేషణ చేస్తూ ఉంటే ఈ వెరైటీ మీకు చాలా సౌలభ్యంగా ఉంటుంది, లాభసాటిగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు బాగా పరిశీలించి అన్నీ అర్థం చేసుకొని ఈ వెరైటీని తక్కువ సీడ్ రేట్తో మీరు సాగు చేయండి. ఎక్కువ దిగుబడులు రావాలన్నదే మెయిన్ సదుద్దేశము. ఇది కూడా ముఖ్యంగా పైన ఫోలియర్ డిసీజులు చాలా తక్కువగా వస్తాయి, కింద షూట్ సంబంధించినటువంటి సాయిల్ బార్న్ డిసీజులు కూడా అసలు ఏమాత్రం దీన్ని డ్యామేజ్ చేయలేదు. అంత సమర్థవంతంగా 2 రకాల
ఆ శక్తి ఈ ప్రదాతగా ఈ వెరైటీని మనము అభివర్ణించవచ్చు. రైతు సోదరులు మునుముందు కొత్త రకాల అన్వేషణ చేస్తున్న రైతు సోదరులకు ఇది శుభవార్త, ఒక వరం అని చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోలతో మరొకసారి కలుద్దాం. ఓం శ్రీ అన్నదాతోభ్యో నమః.